హోమియోపతి మందులకు పోయినా. కాళ్ళకు పట్టి తీసుకున్నా అని చెప్పినా కదా బిడ్డ, ఇవాళ వెళ్ళాలి మళ్ళీ. కాకపోతే నయం అవుతుంది, పర్వాలేదు. అయితే వెళ్ళిన తర్వాత పాపం ఒక ఆమెకు డబ్బులు లేవు, తక్కువ ఉన్నాయి. రూ. 5,500 కావాలన్నమాట హాస్పిటల్కి ఆయనకు మందులు ఇవ్వడానికి. ఆమె దగ్గర పాపం రూ. 1,000 తక్కువ ఉన్నట్టున్నాయి. ఎంత గీసరెళ్ళినా మందులు ఇస్తలేడు. బతిలాడుతుంది, పట్టి లేదు, నాకు ఛార్జీకి లేవు, నీ దండం పెడతా, కాళ్ళు మొక్కుతా అంటుంది. అయినా వింటలేడు బేట, అస్సలు వింటలేడు. మళ్ళీ వచ్చింది కొన్ని మందులు తక్కువ చేసుకొని, అయ్యా రూ. 100 తక్కువ ఉన్నాయి అయ్యా, ఇందులో నాకు ఛార్జీకి లేవు అని అన్నాక, అందరి ముందు అడుగుతావా అని అన్నాడు. అందరు పాపము అక్కడికక్కడికే డబ్బులు తీసుకుపోయినా. నా కొడుకు కూడా నాకు అక్కడ తీసుకొచ్చిండు. అయితే ఇక పాపం మందులు ఇచ్చేట ఆయన, ఈ ఛార్జీకి ఉన్నాయో లేవు అమ్మ అని. అయినా పాపము రూ. 300 రిటర్న్ ఇచ్చి మందులు ఇచ్చి, ఎవరికి చెప్పకుండా పో అమ్మ అని చెప్పిండు. మనస్తత్వం ఎవరికొకరికి ఉంది. గన్ని డబ్బులు వస్తున్నాయి కదా కాళ్ళకు, ఒక్కొక్కరికి 5,500. అందులోకి ఒక 500 తక్కువ చేస్తే ఒక ఆవిడకి ఇస్తే ఏం పోతుంది? ఇవ్వరు బేట. అన్యాయంగా పోతుంటే చూస్తూ ఉంటారు. పేదవాడికి ఒక బుక్కడు అన్నం పెట్టే మనస్తత్వం ఎవ్వరికీ లేదు. అవునా కాదా?